ఈరోజు ఆర్డిటి నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఎక్కడన్నా చూసుకో, ఒక కళాకారుడికి కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఇంకోరికి కానీ ఎవరైనా చూసుకో ఆర్డిటి ద్వారా మేము లబ్ధి పొందినాం, ఆర్డిటి ద్వారా లబ్ధి పొందినాం అంటున్నారు. కానీ ఆర్డిటి సంక్షేమంలోకి వచ్చింది. ఎఫ్సిఆర్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేశాయి. చాలా దారుణమైన విషయం. కరోనా టైంలో ఆర్డిటికి లేకపోయింటే ఆరోగ్యపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆర్డిటి లేకపోతే మన జిల్లానే లేదు. అలాంటి ఆర్డిటికి సంక్షోభంలో ఉంది. ఇంతమంది పాలకులు మ్యాన్సే పెరేడ్తో ఫోటోలు దిగి అయిపోయింది, ఆర్డిటి గురించి రెన్యువల్ అయిపోయిందని ఫోటోలు తీసుకొని పబ్బం గడుపుకున్నారే కానీ ఆర్డిటి గురించి దాన్ని ఫాలోఅప్ చేసే నాతుడే లేడు. రాజకీయ నాయకులారా, మీరు దోచుకోండి కాల్చింటే, ఆర్డిటికి అన్యాయం చేయదండి. మీరు సాయం చేయకున్నా కానీ ఎంతో మంది పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు అందరూ ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు సాయం చేయకోకుండా కానీ ఆర్డిటికి సాయం చేయండి. మీరు మా అందరికీ సాయం చేసినట్లే. మీరు దోచుకోండి కాల్చింటే, ఆర్డిటికి అన్యాయం చేయదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆర్డిటికి సాయం చేయండి. కరోనా టైంలో బెడ్స్ లేక చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆక్సిజన్ లేక వాళ్ళు దగ్గరుండి ఆక్సిజన్ పెట్టి ఎక్కడో విదేశీ వాళ్ళు ఇట్లా చేయడము, ఆర్డిటిని అన్యాయం చేయడము చాలా బాధాకర విషయము. ప్రతి పాలకులు, ప్రతి స్వచ్ఛంద సంస్థలు అన్ని ముందుకు వచ్చి ఆర్డిటి కోసం పోరాడాలని మన ఆశ్రయ తరఫున కోరుకుంటున్నాను.